వరంగల్ పట్టణంలోని భద్రకాళి ఆలయం మాడవీధుల కోసం తమ నివాసాలు కూల్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని భూబాధితులు ఆరోపిస్తున్నారు. తమ నివాసాలను ఆక్రమించేందుకు ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల నుంచి నీటి సరఫరా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాడుకోవడానికి కూడా చుక్క నీరు లేదని, తాము ఎలా బతకాలంటే భూబాధితులు విలపిస్తూ వరంగల్ భూబాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిశారు. వారి వెంట మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఉన్నారు. తమ ఇల్లు తమకు కావాలంటూ వరంగల్ భూబాధితులు నినాదాలు చేశారు. కనీసం వాడుకోవడానికి నీళ్లు కూడా సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇటు వరంగల్ భూబాధితులు రాష్ట్ర ఏదైతే హెచ్ఆర్సీని కలిశారో వారి వెంట శ్రవణ్ అలాగే వినయ్ భాస్కర్ ఉన్నారు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. సురేష్, తమ నివాసాలు కూలగొట్టేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధికారులు ప్రయత్నిస్తున్నట్టు వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయం దగ్గర ఉన్న చెరబండరాజు నగర కాలనీకి చెందిన 40 కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అయిన మాజీ చీఫ్ విప్ దాసు శ్రవణ్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు చెందిన 4 తరాలు వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నట్టు కూడా తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టేందుకు ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. మాడవీధుల కోసం ఏదైతే భద్రకాళి టెంపుల్ ఏదైతే మాడవీధుల కోసం తమని వెళ్ళగొట్టేందుకు ఇక్కడ అధికారులు కొనుక్కున్నట్లయితే ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ మాడవీధుల కోసం దారి ఉన్నప్పటికీ కేవలం దళితులమైన తమను ఇక్కడ ఆలయ పరిసరాల్లో ఉండకూడదనే ఒక దురాలోచనతోటే ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమను వెళ్ళగొట్టేందుకు రాత్రికి రాత్రి హైడ్రా లాగా ఇల్లు కొల్చివేస్తామని అటు ఎమ్మెల్యే ఇటు అధికారులు కూడా హుకుం జారీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండేందుకు మేము ప్రయత్నిస్తుంటే మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేందుకు తమకు చుక్క నీరు కూడా సరఫరా చేయడం లేదని, మేము ఎలా బతకాలని కూడా విలపిస్తున్నారు. తమ చిన్నపిల్లలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ స్కూళ్ళకు కూడా వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉంటున్నారని, దీంతో విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల అరాచకాలు సృష్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కూడా నాయని రాజేందర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వివరిస్తున్నారు తమపై. అక్రమ్, ముఖ్యంగా ఏదైతే మానవ హక్కుల కమిషన్ కలిశారు కదా, కమిషన్ ఏం చెప్పారు? వీరికి సంబంధించి వీళ్ళ బాధ్యతకు సంబంధించి 40 మంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి ఎలాంటి భరోసా ఇచ్చారు? అసలు కమిషనర్ ఏం చెప్పారు? అయితే ఇదే విషయంపై జస్టిస్ షమీం అఖ్తర్ ని కూడా కలిసి తమని ఇట్లా మాడవీధుల కోసం దారి ఇవ్వాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు. అయితే దీనిపై షమీం అఖ్తర్ కూడా స్పందించారు. అధికారులకు వెంటనే నోటీసులు జారీ చేస్తామని అయితే తెలిపారు. దీనిపై తాము తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. అయితే ఇదే విషయంపై భారత నాయకులు మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ మాట్లాడారు. కేవలం రేవంత్ రెడ్డి దళితులపై అక్కసుతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లగచర్ల విషయంలోనైతేనేమి, ఇక్కడ వరంగల్ విషయంలోనైతేనేమి, హైడ్రా విషయంలోనైతేనేమి ప్రతి దాంట్లో కూడా పేదల పట్ల రేవంత్ సర్కార్ చిన్న చూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ఇళ్లను కూల్చడం అనేది సరికాదంటూ హెచ్చరించారు. ఇలాగే చర్యలు ఇలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లయితే తమ భవిష్యత్తులో తీవ్ర ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సురేష్, థ్యాంక్ యూ అక్రమ్.